పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో రాబోతున్న మూవీ స్పిరిట్. ఈ సినిమా అనౌన్స్మెంట్ చెప్పినప్పటి నుంచి దీనిపై భారీ హైప్ నెలకొంది. యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగ చేయబోయే మూవీ కావడంతో స్పిరిట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మొదటిసారి ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. దీంతో స్పిరిట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళకపోయినప్పటికీ అప్పుడే వార్తల్లో నిలుస్తుంది. ఇప్పటికే స్పిరిట్ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన సందీప్ రెడ్డి అటు నటీనటుల ఎంపికతో పాటు లొకేషన్స్ వెతికే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఈ మూవీలో ప్రభాస్ సరసన తృప్తి డ్రిమ్రీ నటించనున్నట్లు ఇదివరకే చిత్రం యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ సినిమా హీరోయిన్ విషయంలో రాజుకున్న వివాదం ఒకటి బయటకు వచ్చింది. హీరోయిన్ గా తృప్తిని ప్రకటించిన తరువాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చేసిన ట్వీట్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. స్పిరిట్ మూవీ లీక్ చేయడంపై డర్టీ పిఆర్ గేమ్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా సీరియస్ అయ్యారు సందీప్ రెడ్డి వంగ. నీకన్నా చిన్న నటిని నువ్వు ఎదగకుండా చేయడానికి నా కథను బయట పెడతావా? నీ ఫెమినిజం ఇదే సూచిస్తుందా? కథ మొత్తం లీక్ చేసినా నాకు ఫరక్ పడదు అంటూ ఘాటుగా స్పందించాడు. ప్రతి సినిమా కథ వెనుక ఫిలిం మేకర్స్ ఎన్నో సంవత్సరాల కష్టం ఉంటుందన్న ఆయన తనకు సినిమానే అంతా అని, మొత్తం కథను లీక్ చేసినా ఏ మాత్రం భయపడనంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా దీపికకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో దీపిక మాట్లాడుతూ, నాకు ఒక దర్శకుడు సినిమా ఆఫర్ చేశాడు, క్రియేటివ్గా అది నాకు బాగా నచ్చింది. రెమ్యునరేషన్ విషయంలో వచ్చేసరికి నేను ఇంత ఛార్జ్ చేస్తానని చెప్పాను. అయితే మేము అంత భరించలేం, ఎందుకంటే మేము హీరో మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నామన్నారు. సో నేను టాటా గుడ్ బై అని చెప్పేశాను. నా ట్రాక్ రికార్డ్ నాకు తెలుసు, నా విలువ నాకు తెలుసు, నా సినిమాలు ఆడినంతగా ఆ హీరో సినిమాలు ఆడడం లేదని కూడా తెలుసు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు దీపిక చేసిన కామెంట్స్ పై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, హీరో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆమె చేసిన కామెంట్స్ ప్రభాస్ను ఉద్దేశించేనా అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే దీపిక వీడియో పరిశీలిస్తే అది ఆమె గతంలో మాట్లాడిన ఇంటర్వ్యూగా తెలుస్తుంది. అది లేటెస్ట్ వీడియో కాదని ఎప్పుడుతో అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.